ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతుందా? కేవలం తెలుగు సెలబ్రిటీలు కాకుండా రాజకీయ నేతలు ఉన్నారు. ఎందుకు ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది? మనీ లాండరింగ్ రూపంలో చెల్లింపులు జరిగాయా? పోలీసుల నుంచి వివరాలు ఈడీ తీసుకునేందుకు కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి. బెట్టింగ్ యాప్ వ్యవహారంతో యూట్యూబర్లు కొందరు ప్రముఖుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ వ్యవహారంపై ఈడీ దృష్టి పెట్టింది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు తెప్పించుకుని దర్యాప్తులో నిమగ్నమైంది. తెలంగాణకు చెందిన ఒక మాజీ మంత్రి 4 ఫామ్ హౌస్ల కేంద్రంగా భారీ బెట్టింగ్ యాప్స్ దందా నడిచినట్టు తెలుస్తుంది. చైనా నుండి భారీ మొత్తంలో ముడుపులు అందినట్లు సమాచారం. ఆ నేత ఫామ్ హౌస్ కేంద్రంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లావాదేవీలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, మేడ్చల్ ఫామ్ హౌస్ కేంద్రంగా ఈ దందా నడిపారని తెలుస్తుంది. ప్రమోషన్ చేసిన వారికి చెల్లింపుల విషయంలో మాజీ మంత్రి అనుచరులు మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి అండతో హైదరాబాద్ కేంద్రంగా ఏడాదికి 1200 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం బయటకు రాగానే సదరు మంత్రి, ఆయన అనుచరులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్లో ఓ పీలర్ బయటకు వచ్చింది. ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక తికమక పడుతున్నారంట ఆ నేత అనుచరులు. ఈ బెట్టింగ్ వ్యాపారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరిని జైలుకి పంపాలనే దానిపై ఇప్పుడిప్పుడే కిలుక్కి వస్తుంది. బెట్టింగ్ యాప్తో సంబంధం ఉన్న వాళ్ళపై ఎలాంటి కేసులు పెడతారు, లేదా వాళ్ళకి సంబంధించిన లావాదేవీలపై విచారణ జరుగుతుందా, లేదా పెద్దల అండతో బయటపడతారా అనేది ఇప్పుడున్న పెద్ద సమస్య. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.